19వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. పేజీ నెంబరు 605, పాత నిబంధనలో పేజీ నెంబరు 605. చదవండి. ఇదిగో 605. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మహిమ ఘనత స్తుతి ప్రభావములు కలుగుడైన దేవా, నమ్మకమైన దేవుడవు, కార్యకారి అయిన దేవుడవు, ప్రభా మాట్లాడే దేవుడు అయిన స్తోత్రాలు. మీ నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రగతి నగర్లో ప్రభా గృహకుడి కొరకై మీరు జ్ఞాపకం చేసుకుని పొందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందాలని బట్టి స్తుతిస్తుంటున్నాం. అనంతరం ప్రభా వాక్య ధ్యానం కొరకై మీరే జ్ఞాపకం చేసుకోనండి. యెషయా గ్రంథము 43:19లో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని రాయబడింది. ఓ ప్రభువా నాయనా తండ్రి, నిలబడుతున్న మీ దాసుడు కేవలం వట్టివాడు, నిష్ప్రయోజకుడు, మీరే సహాయం చేయండి. ఓ దేవ ప్రభు, నోటిని తెరుము, దాన్ని నింపుతానన్న వాగ్దానం నెరవేర్చండి. పంపబడిన వానికి కొత్తదైన ఆత్మనిస్తానన్న వాగ్దానం నెరవేర్చండి. ఓ ప్రభువా నాయనా, మీరే ఆత్మ దేవుని యొక్క పరిచర్య అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటాం. ఓ దేవానైనా అడిగిన వానికి కొలతలేని ఆత్మను ధారాళంగా దయచేసే దేవుడు, ఆ ప్రకారమే ప్రభా నీ ప్రజలతో మాట్లాడుట కొరకై మీరే మా మధ్య మీ ఆత్మదేవుని యొక్క సంచారం అనుగ్రహించండి. నిలబడుతున్న మీ దాసుని శిలుచాటును మరుగుపరచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ, పాటల ద్వారా మహిమ పొందిన ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంకెవరైతే రావాల్సిన వారు ఉన్నారో ఓ దేవా తండ్రి, మీరే క్షేమంగా తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న నాతో వచ్చిన వారితో అందరితో కూడా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని, మా అక్కరలు అవసరతలు క్రీస్తేశ్వరి మహిమేశ్వరంలో వాక్యం ద్వారా తీర్చమని ప్రార్థన చేస్తాం. యేసు క్రీస్తు ప్రభువుని నమ్మకమైన నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. చూడండి, నేను చదువుతాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. తర్వాత కీర్తనలు 19వ అధ్యాయము, కీర్తనలు 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. చూడండి, పేజీ నెంబర్ 460. కీర్తనలు 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు కూడా నేను చదువుతాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12. మరియు ప్రభువా, నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచి నువ్వు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడను, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 3 లేఖన భాగములలో
యెషయా గ్రంథము 43:19 కానీ, తర్వాత కీర్తనలు 19 అధ్యాయము 1, 2, 3 వచనాలు కానీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో చదివిన 1 అధ్యాయంలో 10, 11, 12 వచనాలలో కానీ మనము దేవుని యొక్క సృష్టిని గురించి లేదంటే దేవుని యొక్క కార్యాలను గురించి మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 43లో ఏమని రాయబడింది 19లో? ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. నూతన క్రియ అంటే ఒక క్రొత్త పని దేవుడు చేస్తున్నానని చెప్తున్నాడు. మన జీవితంలో, అనుదిన జీవితంలో మనం ఏదన్నా క్రొత్తది కొనాలన్నా, క్రొత్తది వాడాలన్నా మనకు చాలా సంతోషం ఉండేది కదా. ఉదాహరణకు పండగ వచ్చింది అనుకోండి, పండగకి బట్టలు తీసుకుంటాం, ఒక వారం ముందే తీసుకుంటాం. అది తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు క్రొత్తగా కొన్నామనే సంతోషం ఉండిద్ది. తర్వాత పండగ ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు ఆ క్రొత్త బట్టలు వేసుకోవాలని ఎదురు చూస్తుంటాం. అంటే క్రొత్తది పొందుకోవాలి లేదా క్రొత్త దాన్ని వాడాలి అని అంటే మనకు సంతోషం ఉండిద్ది కదా. తర్వాత ఒక బండి కొన్నాం అనుకోండి, ఆ బండిని వాడాలి, కొన్నంత వరకు సంతోషం ఉంటుంది. కొన్న దగ్గర నుండి దాన్ని ఎప్పుడు వాడతామో అని అదొక సంతోషం. ఇట్లా మానవునికి క్రొత్త వస్తువులను కొనాలన్నా, క్రొత్త వాటిపై ఎక్కువ మనసు ఉండేది కదా. ఎక్కువ చిన్నపిల్లలు అది ఎక్కువ చూడవచ్చు. కనుక దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ లేదా క్రొత్త పనిని చేయబోతున్నాను, దానిని మీరు ఆలోచించండి అని చెప్తున్నాడు. కనుక ఇది మనము ఒక వాగ్దానంగా కూడా తీసుకోవచ్చు. సంవత్సర వాగ్దానాల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. అందుకని మనకు ఒక సంవత్సరం వాగ్దానం ఉంది, అది 2019 వాగ్దానంలో ఉంది. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. కనుక దేవుడు నూతన కార్యం చేస్తానంటున్నాడు. ఆ నూతన కార్యానికి మనం ఎలా ఉండాలంటే ఎదురు చూసేవారముగా ఉండాలి, దాని కొరకు సిద్ధపడాలి. చూడండి యెషయా గ్రంథంలోనే 43లో యెషయా గ్రంథము 43లో 43:19 ఇందాక మనం చదువుకున్న భాగంలో కింద రాయబడింది చూడండి. ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాడు. దేవుడు చేసే కార్యాలు ఎట్లుంటాయంటే చూడండి, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. అరణ్యంలో త్రోవ ఉండిద్దా? అరణ్యం అంటే తెలుసు కదా మనకు, ఎడారి. అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్న అరణ్యంలో త్రోవ ఉండిద్దా? ఉండదు, ఎటు పోతామో తెలియదు. అట్లాంటి స్థలంలో ఏమంటున్నాడు దేవుడు? అరణ్యంలో త్రోవ కలుగజేయని అంటున్నాడు. తర్వాత ఎడారి అంటే అంత ఇసుక ప్రాంతం కదా, ఎడారిలో ఏం చేస్తానంటున్నాడు? నదులు ప్రవహింపజేస్తానంటున్నాడు. కనుక ఇది మన జీవితానికి పోల్చుకుంటే మన జీవితం కొన్నిసార్లు త్రోవ తెలియని జీవితంలో ఉండొచ్చు. అంటే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఉండొచ్చు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఏమి అర్థం కాకుండా ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంట? అరణ్యంలో త్రోవ ఎట్లా కలుగ చేస్తాడు, అట్లనే మన జీవితంలో కూడా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. అది అరణ్యంలో త్రోవ. ఎడారిలో నదులు అంటే ఎడారిలో నదులు పుట్టడం సాధ్యమా? అసాధ్యం కదా. అట్లాంటి ఎడారి ప్రాంతాలలో లేదంటే ఎడారిలో ఉన్న మన బ్రతుకుల్లో దేవుడు ఏమంటున్నాడంటే నదులు ప్రవహింపజేస్తాను అంటున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే నేను ఒక నూతన క్రియ చేయించిన, ఇది కొంచెం వివరణ కోసం ఇది చెప్పాను. అయితే మనం వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనలు 19 అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుకున్నాం. అంటే దేవుని కార్యాలు ఎట్లుంటాయి అని అర్థం చేసుకోవడానికి కీర్తనలు 19 అధ్యాయము 1-2 వచనాలలో మనం చదివాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశం అంటే
దేవుని సృష్టిలో ఒక భాగం కదా. ఆదికాండం 1వ అధ్యాయం అంతా ఏముంది? దేవుడు ఆదిలో ఏమేమి సృజించాడో ఆ సృజి అంతా ఉంది కదా. ఆ సృష్టిలో అంతట్లో దేవుడు చేసిన ఒక వస్తువు ఒకటేంటిదంటే ఆకాశములు. మనకు తెలిసిందే కదా. అయితే ఈ ఆకాశములు ఏం చేస్తున్నాయంట? దేవుని మహిమను వివరిస్తున్నాయి. తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ ఉంది. అంటే మనం ఆకాశములను చూసినప్పుడు ఆకాశంలో దేవుని యొక్క మహిమ కనబడుతుంది. ఆకాశం సృజించాలని దేవుడు ఏం చేశాడు ఉంది కదా. అక్కడ చూడండి, ఆదికాండంలో 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1వ అధ్యాయం 6-7 వచనాలలో దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచున ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. ఇప్పుడు ఆకాశంలో ఏమున్నాయి? వచ్చిన ప్రకారం జలములు. అంటే నీటిని దేవుడు ఎట్లా మార్చాడు? ఆకాశంలో మార్చాడు. అంటే పైన ఉన్న జలాలను పైకి వెళ్ళండి అని చెప్పాడు, అవి పైకి వెళ్ళిపోయి. కింద ఉన్న జలాలను కింద ఉండమని చెప్పాడు. వాటిని ఏమని పేరు పెట్టాడు? పైన ఉన్న జలానికేమో ఆకాశం అని పేరు పెట్టాడు. కనుక ఈ ఆకాశము ఏం తెలియజేస్తుంది? దేవుని యొక్క మహిమ. తర్వాత అంతరిక్షం అంటే తెలుసు కదా, పాలపుంత అంటారు. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, వీటన్నిటిని అంతరిక్షం అంటారు. ఈ అంతరిక్షం ఏం చేస్తా ఉంది? దేవుని యొక్క చేతి పనిని ప్రచురం చేస్తూ ఉంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక నూతన క్రియను చేస్తాను. ఇది అంటే అంతకంటే ముందు ఆరంభంలో చేసిన పనులు ఇవన్నీ. దేవుడు ఆరంభంలో చేసిన క్రియలు, పనులు ఏవేంటి? సృష్టి అంతా దేవుని పని కదా. ఆ పనిని చూసినప్పుడల్లా మనకు దేవుని యొక్క మహిమ కనపడుతుంది, దేవుని యొక్క చేతి పనులు కనపడుతున్నాయి, దేవుని యొక్క జ్ఞానం కనిపిస్తుంది. దేవుడు ఎలాంటి వాడు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎట్లాంటి కార్యాలు చేశాడు అనే విషయాన్ని మనము ఈ సృష్టి అంతట్లో సృష్టి మనతో మాట్లాడుతుంది. అవునా కదా? పాఠాలలో చెప్తారు స్కూళ్ళలో, పువ్వు పరిమళిస్తుంది. పువ్వు ఏం తెలియజేస్తుంది? మానవునికి నవ్వమని తెలియజేస్తుంది. అంటే సంతోషంగా నవ్వాలి. అట్లా ప్రతి దేవుడు చేసిన ప్రతి సృష్టి మానవునితో మాట్లాడుతుంది. కనుక ఇట్లాంటి సృష్టిని దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు ముందున్న సృష్టినే, ముందున్న క్రియలే అంత మంచిగా దేవుని మహిమను కనపరిచేటట్టు చేస్తే, ఇప్పుడు నూతన క్రియ చేస్తాను అని చెప్తున్నాడు. నూతన క్రియ చేస్తానని చెప్తున్నాను. అది ఇంకెంత గొప్ప సృష్టి అయి ఉంటుంది కదా. అయితే నేను 2 విషయాలను చూపిస్తాను. 2 విషయాలను చూసి మనం ప్రార్థనలోకి వెళ్తాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. చూడండి, నేను చదువుతాను. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. ఇక్కడ మనకు నూతన సృష్టి వచ్చింది. ఇందాకలో దేవుడు చేసిన పాత సృష్టి గురించి చూశాం, ముందుగానే చేసిన సృష్టి గురించి చూశాం. ఇప్పుడు దేవుడు నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదట ఆయన నూతన క్రియ చేయడానికి దేవుడు ఎవరి దగ్గర నూతన క్రియ చేయాలని కోరుతున్నాడంటే, మానవుని దగ్గర ఈ నూతన క్రియను చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టి అంతట్లో కూడా మానవుడు ప్రత్యేకమైన వాడు. ఎందుకని ప్రత్యేకమైన వాడు? ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పాను. ఎందుకు మానవుని సృష్టి ప్రత్యేకం? దేవుడు తన పోలిక చొప్పున నరులను సృజించారు. ఇంకా ఎందుకంటే
ఆకాశ పక్షులను సముద్ర జలములను అన్నిటిని సృష్టించినప్పుడు కలుగునుగాక అని నోటితో పలికాడు. అప్పుడు అవన్నీ కలిగినాయి. అయితే మానవుని చేసేటప్పుడు ఎట్లా తయారు చేశాడు? నేల మంటిని తీసుకొని తన హస్తాలతో మానవ రూపాన్ని నిర్మించి, వాక్యంలో రాయబడింది, వారి నాసికారంధ్రములలో జీవవాయువు నొదగా నరుడు జీవాత్మాయను. దేవుడు స్వయంగా తన యొక్క జీవాత్మను మానవునికి అనుగ్రహించాడు. అందుకనే ఇప్పుడు మానవుడు ఎట్లా ఉన్నాడు? జీవించే ఆత్మ. వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు నరునిలో ఏమేమి ఉన్నాయి? జీవం ఉంది, ఆత్మ ఉంది కదా. అయితే దేవుడు సృజించినప్పుడు మానవుడు జీవాత్మగా ఉన్నాడు. రాను రాను ఏమైపోయింది? ఆది కాండంలోనే 3వ అధ్యాయము 5, 6 వచనాలు 10వ వచనం వచ్చేసరికి మానవుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరి పాపం చేశాడు. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో ఆ పండును తినడం వలన మానవుడు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను కోల్పోయాడు. ఆత్మను కోల్పోవడం ద్వారా ఏదైతే మానవుడు జీవాత్మగా ఉండవలసిన మానవుడు జీవించు ప్రాణి అయ్యాడని వాక్యంలో రాబడింది రోమపత్రికలో. కనుక ఇప్పుడు మానవుడు సృష్టి మారిపోయింది. దేవుడు సృజించిన సృష్టి ఎలా ఉంది? మానవుడిని దేవుడు సృజించిన సృష్టి ఎలా ఉంది? జీవాత్మగా సృజించాడు. అంటే దేవుడు ఏ రీతిగా మరణం లేనివాడు, దేవుడు ఏ రీతిగా మహిమ కలిగిన వాడు, దేవుడు ఏ రీతిగా గొప్పవాడో అట్లా మానవుని నిర్మించాడు దేవుడు. ఎందుకంటే వాక్యంలో ఒక మాట రాయబడింది ఆది కాండంలోని 2వ అధ్యాయం 8వ వచనంలో, వారు సిగ్గు ఎరుగకుండిరి. ఆదామును హవ్వను దేవుడు తయారు చేసినప్పుడు వారు మొట్టమొదట వస్త్రహీనులు, వారికి వస్త్రాలు లేవు. అయితే వారికి ఏం లేదంట, సిగ్గు ఎరుగక ఉండేది. సిగ్గు అనేది వారికి తెలియదు. ఎందుకు తెలియదంటే వారు దేవుని యొక్క మహిమతో కప్పబడ్డారు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో, దేవుడు తిన్నదన్న పండు తిన్నాడో వారికి దేవుడిచ్చిన మహిమ పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు మానవుడు ఆదాము ఏం చేశాడంటే చెట్లు చాటును దాక్కున్నాడు. దేవుడు ఎప్పుడు వచ్చినట్లుగానే ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు, అయ్యా నేను ఇక్కడ చెట్టు చాటును దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? నేను తినొద్దని చెప్పిన పండు తిన్నావా? నువ్వు నాకు ఇచ్చిన ఈ అవ్వే నాకు పండు ఇచ్చింది, తిన్నాను అంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక జంతువును వధించి జంతువు యొక్క చర్మాన్ని వస్త్రంగా ఇస్తాడు. అప్పటి వరకు వారు సిగ్గు ఎరగకున్నారంటే కారణం ఏంటి? దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ఉంది. దేవుని పోలికలో ఒక భాగం దేవుని మహిమ. కనుక అట్లాంటి మానవుడు, అంత మహిమ కలిగిన మానవుడు మహిమను కోల్పోయాడు పాపాన్ని బట్టి. మహిమను కోల్పోవడమే కాదు, పాపాన్ని బట్టి మానవుడు శాపాన్ని తెచ్చుకున్నాడు. పాపాన్ని బట్టి మానవుడు మరణాన్ని తెచ్చుకున్నాడు. వాక్యంలో ఏమని రాయబడింది? ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అని రాయబడింది. కనుక పాపము ద్వారా మానవుడు ఆదాము మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈ ఆదాము మరణాన్ని తెచ్చుకున్న తర్వాత తన సంతానమైన మనము కూడా ఏమయ్యాము? ఆదాము సంతానమైన మనకు కూడా ఆ మరణం ప్రాప్తించింది, శాపం ప్రాప్తించింది. తాను ఏ రీతిగా అయితే జీవించే ప్రాణి అయ్యాడో మనం కూడా జీవించే ప్రాణులమయ్యాం. కనుక దేవుడు చేసిన సృష్టిని మానవుడు ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా ఈ మానవుడిని నూతన సృష్టిగా చేయాలి. మానవుడిని ఏం చేయాలి? ఇప్పుడు నూతన సృష్టిగా చేయాలి. అందుకని దేవుడు ఏమని రాసించాడంటే, కాగా ఎవడైనా క్రీస్తునందునెడలా నూతన సృష్టి. ఇప్పుడు నూతన సృష్టి అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మానవుడు కోల్పోయాడో, ఆదాము ఏ మహిమను ఆదాము కోల్పోయాడో ఆ మహిమను మరలా ఆదాము లేదంటే ఆదాము ద్వారా పుట్టిన మనమందరము తెచ్చుకోవాలి, కలిగి ఉండాలి. తర్వాత ఏదైతే తాను పాపాన్ని బట్టి శాపం తెచ్చుకున్నాడో దాన్ని మనము పోగొట్టుకొని మనము ఆశీర్వాదం తెచ్చుకోవాలి. తాను ఏదైతే దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడో పాపాన్ని బట్టి మనము కూడా
దేవునితో సంబంధాన్ని తిరిగి కలిగి ఉండాలి. అట్లా మనము జీవించి ఉండాలని, నిరంతరము జీవించే వారముగా మనం ఉండాలని, మనము ఆశీర్వాదం కారకులుగా ఉండాలని, మనము దేవుని యొక్క మహిమను కలిగి ఉండాలని దేవుడు కోరుకొని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకం నుండి భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమ కలిగిన దేవుడు. వాక్యంలో ఏమని రాయబడిందంటే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాయబడింది. అంతేకాదు వాక్యంలో ఏమని రాయబడిందంటే సర్వాధికారి అయిన దేవుడు అని రాయబడింది. ఆ సర్వాధికారి అయిన దేవుడు, మహిమగల దేవుడు, మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టాడు. పరలోకములో ఉన్న సింహాసనాన్ని విడిచిపెట్టాడు. తండ్రితో ఉన్న సంబంధాన్ని, అంటే పరలోకములో దేవునితో ఉండే ఆ సంబంధాన్ని విడిచిపెట్టాడు. పరలోకములో ఉన్న మహిమను విడిచిపెట్టాడు. తాను పాపిని పరిశుద్ధినిగా చేయడానికి, మానవుని నూతన సృష్టిగా చేయడానికి పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చి ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన పాపిని పరిశుద్ధినిగా చేయడానికి, ఏదైతే దేవుడు చేసిన సృష్టిని మానవుడు కోల్పోయాడో ఆ నూతన సృష్టిని తిరిగి మానవునికి ఇవ్వడానికి యేసు ప్రభువారు మన కొరకై పరలోకం నుండి దిగొచ్చి మరణించాడు. ఎట్లా మరణించాడు? కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తలపై ముళ్ళ కిరీటం, నాగలి చాలా వల్ల వీపంతా దున్నబడింది, కొరడాలతో కొట్టారు, చెంపల మీద ఉన్న వెంట్రుకలు పెరికారు, ముఖం మీద గుద్దారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ ఎవరి కోసమంటే ఏదైతే సృష్టిని పోగొట్టుకున్నాడో మానవుడు, ఆ సృష్టిని మరలా తిరిగి ఇవ్వడానికి మానవుని కొరకు ఆయన హింసపడ్డాడు. హింసించారు, తర్వాత ఆయనను అవమానించారు, ఆయన బాధించారు. అయితే యేసు ప్రభువారు గొర్రె ఖర్చు కత్తిరించు అని యొక్క గొర్రె మౌనము ఎలా ఉంటుందో అట్లా మా యేసు ప్రభువారు మౌనంగా ఉండి మన కొరకే తాను బాధనంతటిని భరించారు. ఇదంతా ఎవరి కొరకంటే మనము నూతన సృష్టిగా చేయబడాలి. నూతన సృష్టి అంటే అర్థమైంది. ఇప్పుడు నూతన సృష్టి అంటే ఏంటి? మానవుడు నూతన సృష్టిగా చేయబడ్డం అంటే ఏంటి? పరిశుద్ధతను, పోయిన పరిశుద్ధతను తెచ్చుకోవడం, తర్వాత తాను ఏదైతే దేవుని యొక్క మహిమను కోల్పోయాడో ఆ మహిమను తిరిగి తెచ్చుకోవడం, ఏదైతే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి తెచ్చుకోవడం, ఏదైతే తాను శాపాన్ని తెచ్చుకున్నాడో ఆ శాపాన్ని పోగొట్టుకోవడం. ఇది దేవుడు కోరుకునే నూతన సృష్టి. ఏదైతే దేవుడితో సంబంధము కోల్పోయాడో మానవుడు, తిరిగి దేవునితో కూడా కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి కలిగి ఉండడం, ఇది నూతన సృష్టి. ఒకవేళ ఈ నూతన సృష్టిగా మానవుడు చేయబడకపోతే మానవుని యొక్క గురి ఏంటి, గమ్యం ఏంటంటే నరకము, అగ్నిగుండము, పాతాళం. యేసు ప్రభువారి యొక్క రక్తంలో ఎవరైతే పాపాలు కడుక్కోరో, యేసు ప్రభువారి యొక్క రక్తంలో ఎవరైతే పాపాలు క్షమింపబడవో వాళ్ళ పాపాలు క్షమించబడకపోతే వారు పరిశుద్ధులుగా కాలేరు, వారు నిత్య జీవాన్ని పొందలేరు, వారు దేవుని యొక్క మహిమను పొందలేరు. తిరిగి వారు పోయే స్థలం ఏంటంటే నరకము, అగ్నిగుండం, పాతాళం. కనుక నువ్వు నేను నరకానికి పోకూడదు కాబట్టి, మనం నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని అనగా తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా, ఆయన మన కొరకు మరణించడం ద్వారా ఈనాడు ఆయన మన కొరకై రక్తం కార్చి ఆ రక్తంలో మన పాపాలు క్షమించాడు. నా పాపాలు దేవుడు క్షమించాడు. నేను కూడా ఇట్లానే ప్రభువా నా పాపాలు క్షమించని యేసు ప్రభువారి రక్తంలో నా పాపాలు కడుక్కొని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువారు నా పాపాలు క్షమించాడు. ఇంకా ఎవరైనా యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తే, అంటే ఇంకా క్షమించబడకపోతే వారు ప్రార్థన చేస్తే వారిని కూడా యేసు ప్రభువారు క్షమించేవాడుగా ఉన్నాడు. వారిని తిరిగి పరిశుద్ధపరుస్తాడు. ఇది మొట్టమొదటి మాట. ఏంటిది? నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఎవరు? బాప్తిస్మం పొంది పాప క్షమాపణ పొందిన వారు ఎవరు అంటే దేవుడు నూతన సృష్టిగా చేయాలని ఎవరు అనుకున్నాడు? మానవుణ్ణి నూతన సృష్టిగా చేయాలనుకున్నాడు. ఇది మొట్టమొదటి విషయం.
రెండో విషయం నూతన కార్యం అంటే ప్రకటన గ్రంథము ప్రకటన 21వ అధ్యాయము ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనం చూడండి, నేను చదువుతాను. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇప్పుడు మనం నూతన సృష్టిగా చేయబడ్డాం కదా. యేసుప్రభు రక్తంలో పాపాలు గడుపుకున్నాం. యేసుప్రభు మనల్ని క్షమించాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం నూతన సృష్టి అయ్యాం. నూతన సృష్టి అయిన తర్వాత ఇప్పుడు మన గమ్యము గురి ఒకటి ఉంది. వాక్యంలో ఏమని రాయబడిందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెదకుడి. కనుక ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం ఆత్మ సంబంధంగా. అంటే యేసుప్రభు రక్తంలో పాపాలు కడుక్కున్నాం కనుక, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం కనుక, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాం కనుక, బాప్తిస్మం అంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానాలలో సాక్ష్యం ఇవ్వడం, సాక్ష్యం ఇచ్చాం కనుక ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. కాబట్టి ఇప్పుడు మన గురి ఏంటి? క్రీస్తుతో లేపబడిన మన గురి ఏంటి? పరలోకం. అదే మాట ఇక్కడ రాయబడింది, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. చూడండి, ఏది సమస్తంగా నూతనంగా చేస్తున్నాడంటే 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఇక్కడ ఏం చూస్తున్నాడు భక్తుడు? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, తర్వాత క్రొత్త యెరూషలేము, పరిశుద్ధ పట్టణం. ఇందాక మనం పాడుకున్నాం కదా, నూతనమైన యెరూషలేము. కనుక నూతనమైన పట్టణము, నూతనమైన యెరూషలేమును దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. మొట్టమొదటి నూతన సృష్టిగా చేశాడు. రెండవది నూతన సృష్టిగా చేయబడిన మనము నూతన యెరూషలేములోనికి ప్రవేశపెట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ నూతన యెరూషలేములో మనం ప్రవేశపెట్టబడాలంటే మన గురి పరలోకమని చూసుకున్నాం, లేదంటే మన గురి నూతన యెరూషలేమని చూసుకున్నాం. ఈ నూతన యెరూషలేములోనికి ప్రవేశపెట్టబడాలంటే సులభమా కాదా? పరిశుద్ధ పట్టణంలో పరలోకంలో మనం చేరాలంటే సులభమేనా? కాదు. ఎందుకంటే పరలోకంలో ఏముంది? తండ్రి ఉన్నాడు, దూతలు ఉన్నారు, తర్వాత యేసు ప్రభువారు ఉన్నారు, తర్వాత అక్కడ వాక్యంలో రాయబడింది నీతి నివసించడం రాయబడింది, అది పరిశుద్ధ పట్టణం అని రాయబడింది. కనుక అంత పరిశుద్ధ పట్టణం దేవుని వాక్యంలో దేవుని యొక్క మహిమను వివరించడానికి యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము, యెషయా భక్తుడు అక్కడ రాస్తూ చూడండి, 6వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయనకు పైగా శరాపులు నిలిచింది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొంచు, రెండితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎవరు గాన ప్రతిగానాలు చేస్తుంది? ఎవరు? దూతలు, శరాపులు మధ్య. కనుక ఇవి కింద చూడండి, శరాపులను ఒకటేసి కింద ఏమని రాశారంటే మహాదూతలు. ఈ మహాదూతలు పరిశుద్ధత కలిగిన వారా లేనివారా? పరిశుద్ధులు. ఈ పరిశుద్ధ దూతలే దేవుని గణపరచడానికి దేవుని సమ్ముఖంలో నిలబడి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో దేహాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ
చూస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే, అంటే అంత పరిశుద్ధుడైన దేవుని చూడలేకపోతే ఈ మానవుడు ఎలాంటి వాడు? పాపి అయిన మానవుడు. దేవుని కృపను బట్టి రక్షింపబడి పరిశుద్ధతను పొందుకున్నాడు. దూతలు సృజింపబడమే పరిశుద్ధంగా సృజింపబడ్డాయి కదా. పరిశుద్ధంగా సృజింపబడ్డ దూతలే దేవుని మహిమను చూడలేకపోతే, పాపిగా జీవించి పాపాన్ని తిని త్రాగి పాపాన్నే అనుభవిస్తూ పాపాన్ని చేతిలో ఉంచుకొని పాపిగా జీవిస్తూ దేవుని కృపను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి రక్షింపబడి పరిశుద్ధుడిగా తీర్చబడిన మానవుడు పరలోకములో దేవుని ఎదుట నిలబడగలడా? కనుక నిలబడలేడు. అందుకనే ఇక్కడ భూమి మీద మనం జీవిస్తుండగానే మనం గురి పెట్టుకున్నాం. రక్షింపబడిన మనకు, నూతన సృష్టిగా చేయబడిన మనకు గురి ఏంటి? పరలోకం చేరాలి. ఉదాహరణకు ఒకవేళ మనము జీవితాంతము పరిశుద్ధంగా జీవించి, లేదంటే దేవుని కొరకు జీవించి ఆఖరి దినాలలో మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నామనుకోండి, పరలోకం చేరగలమా? చేరలేదు. నువ్వు జీవితాంతం చేసిన భక్తి అంతా ఎక్కడికి పోయింది? నువ్వు జీవితాంతం చేసిన ప్రార్థన ఎక్కడికి పోయింది? నువ్వు కాపాడుకున్న పరిశుద్ధత ఎక్కడికి పోయింది? అందుకని వాక్యంలో ఒక మాట ఉంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. భక్తులు చాలా మంది కార్య ఆరంభం బాగుంది, కార్యాంతం బాగోలేదు. ఉదాహరణ సంసోను తీసుకుంటే కార్య ఆరంభం బాగుంది, కార్యాంతానికి వచ్చేసరికి తన పరిస్థితి ఏమైపోయింది? పాపంలో పడిపోయి ఆఖరికి ప్రభా ఈ ఒక్క అవకాశం అనుగ్రహించని ప్రార్థన చేశాడు. సొలొమోను ఆరంభం బాగుంది, ఆరంభంలో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు సొలొమోను. అట్లాంటి సొలొమోను అనేక మంది భార్యలను చేసుకున్న తర్వాత తన అంతంలో తన గురించి ఏమని రాయబడిందంటే, తన భార్యలు అన్య దేవతల తట్టు తిప్పారని రాయబడింది. కనుక కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మన జీవితంలో మనం పరలోకం చేరాలంటే, నూతనమైన యెరూషలేములో చేరాలంటే మనం అంత సులభంగా చేరలేము. మన పరిశుద్ధ జీవితము ఎట్లా ఉండాలి? అంతం వరకు కూడా కాపాడుకోవాలి. కొన్నిసార్లు ఆరంభం బాగోకపోవచ్చు, ఆరంభంలో చిన్న పొరపాట్లు ఉండొచ్చు, ఆరంభంలో చిన్న అవిధేయతలు ఉండొచ్చు, చిన్న లోటుపాట్లు ఉండొచ్చు. అయితే ఆరంభం దేవుడు చూడు. ఎందుకంటే ఆరంభంలో కొన్నిసార్లు బాప్తిసం తీసుకున్న కొత్తలో అన్ని కూడికలకు వెళ్తాం. ఆరాధనకు 9:30 వెళ్తాం, 2 వరకు అంటే 2 వరకు ఎక్కడికి పోకుండా అక్కడే కూర్చొని ఉంటాం, ఆసక్తిగా కూర్చుంటాం. వార కార్యక్రమాలు, సంఘ ప్రార్థనలు అంటే ఆరంభంలో బాప్తిసం తీసుకున్న కొత్తలో, మారు మనసు పొందిన కొత్తలో సంఘ ప్రార్థనకి వెళ్తాం, తర్వాత బైబిల్ స్టడీలకు వెళ్తాం, స్త్రీల గుడికి వెళ్తాం, తర్వాత ఉపవాస ప్రార్థనలకు వెళ్తాం. యవనస్తుల గుడి కంటే యవనస్తుల గుడికి కూడా మిస్ అవ్వం. ఎప్పుడది? కార్య ఆరంభం, మారు మనసున కొత్తలో, బాప్తిసం తీసుకున్న కొత్తలో. ఇంకా దేవుని ప్రార్థన చేయడానికి కూడా మారు మనసు పొందిన కొత్తలో ఎంత ప్రార్థన చేసాం, ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నాం. తర్వాత బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎంత వాక్యం చదివాం, ఇప్పుడు ఎంత వాక్యం చదువుతున్నాం. రాను మన ఆత్మీయ జీవితం ఏమైపోయింది? మన పరిశుద్ధతను మనం కాపాడుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం. వాక్యంలో రాయబడింది, జాగ్రత్త అవసరం, భక్తితో కూడిన జాగ్రత్త లేకపోతే, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో కనుక నీకు జాగ్రత్త లేకపోతే, ఆరంభం బాగున్నా బాగోకపోయినా దేవుడు పట్టించుకోడు. కానీ అంతము గట్టిగా ఉండాలి. పరిశుద్ధతలో కానీ, క్రియల విషయంలో కానీ, నమ్మకత్వం విషయం కానీ, విధేయత చూపించే విషయం కానీ, ప్రతి విషయంలో కూడా ఆరంభం కంటే అంతం బాగుండాలి. అంతం బాగోకపోతే, ఒకవేళ అంతం కనుక నువ్వు బాగా ఉండకపోతే, సొలొమోను గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు మత్తయి సువార్తలు అనుకుంటా.
గడ్డి పోకుండా మహిమ కూడా పరలోకంలో సొలొమోనుకు ఉండదంట. అయితే సొలొమోను పరలోకంలో చేరతాడు తను చేసిన మంచి కార్యాలను బట్టి, తను జీవించిన జీవితాన్ని బట్టి. అయితే చివరిలో తాను ఏదైతే అన్ని దేవతలతో తిరిగాడో, చివరిలో తన పరిశుద్ధతను తను కాపాడుకునే కారణాన్ని బట్టి, తాను దేవునికి అవిధేయుడైన కారణాన్ని బట్టి, దేవుణ్ణి ఘనపరచని కారణాన్ని బట్టి తనకు పరలోకంలో స్థానం ఉంది. కానీ గడ్డి పోకుండా మహిమ కూడా పరలోకంలో సొలొమోనుకి లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, చాలామంది అనే విషయం ఏంటంటే పరలోకం గేటు దగ్గరికి వెళ్తే చాలాసార్లు మనం కూడా అనుకుంటాం కదా, కొన్నిసార్లు పరలోకం గేటు దగ్గరికి వెళ్తే చాలయ్యా ఇంక నాకేమొద్దు అనుకుంటాం. అంత మహిమగా జ్ఞానం కలిగి, ఇంకా చెప్పాలంటే సొలొమోను రాసిన పత్రికలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో రాయబడిన సొలొమోనే పరలోకములో పువ్వంత మహిమ లేకపోతే మనకు కనీసం మన పరిస్థితి, కనీసం ప్రార్థనలోనే మనకు నిలకడ ఉండదు కదా, కనీసం ప్రభువుని గురించి తెలుసుకునే విషయంలోనే మనకు నిలకడ ఉండదు కదా, కనీసం ప్రభువుని ఆరాధించే విషయంలోనే మనకు సరైన అవగాహన ఉండదు కదా, ప్రభు గురించిన అవగాహన లేదు కదా. అట్లాంటి మనం పరలోకం ఎట్లా చేస్తాం? మన గురి పరలోకం పెట్టుకున్నాం, బాగానే ఉంది, దాని కొరకు ఎట్లా జీవిస్తున్నాం? పరలోకం కొరకు జీవించే మనం దానికి తగినట్లుగా జీవిస్తున్నామా? పరలోకానికి తగినట్లుగా జీవిస్తే మాత్రమే మనము పరలోకంలో ఉంటాం. ఎందుకంటే పరలోకం చేరడము అంత సులభం కాదు. పరలోకంలో నా మహిమ చెప్పాను కదా, దేవదూతలే, పరిశుద్ధులుగా సృజింపబడి జీవిస్తున్న దేవదూతలే పరిశుద్ధమైన దేవుణ్ణి, ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూడలేకపోతే మనం ఆ దేవుని మహిమను ఎలా చూస్తాం? చూడలేము. పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరలోకం చేరే వరకు కూడా అది మనకు ఉండాలి. మనం పొందుకున్న రక్షణను మనం కాపాడుకోవాలి. చూడండి, దీని కొరకు మనము పరిశుద్ధంగా, లేదంటే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశపెట్టబడాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే, నూతన సృష్టిగా దేవుడు మనం చేశాడు కదా, నూతన సృష్టిగా చేయబడిన మనము నూతన సృష్టిగా జీవించాలి. నూతన సృష్టిగా జీవించాలి. వాక్యములు ఏమని రాయబడిందంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఏమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు. 16లో ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనం. 2:11. కాబట్టి మునుపు శరీర విషయములో అనుజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారిని అయ్యింది క్రీస్తుకు దూరస్తులైందని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. నూతన సృష్టిగా చేయబడిన మనము ఇప్పుడు దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, దేవుని ఇజ్రాయేల్ అని పిలుస్తున్నాడు. వాక్యంలో రోమపత్రికలో రాయబడింది, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, బాహ్య సున్నతి కాదు. మనం ఇప్పుడు హృదయ సున్నతి చేసుకున్నాం, అవును కదా? మన పాపాలని కడుక్కొనడం ద్వారా మనము హృదయ సున్నతి చేసుకున్నాం. ఈ హృదయ సున్నతి ఎప్పటి వరకు? మరణం వరకు హృదయ సున్నతి జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మానవ హృదయం ఎలాంటిది?
అది బాల్యం నుండి చెడిపోయిందని వాక్యంలో రాయబడింది. చెడిపోయిన ఈ మానవుడు పడిపోయే పరిస్థితులు ఉన్నాయా లేవా? జారిపోయే పరిస్థితులు ఉన్నాయా లేవా? కాబట్టి ఈ పడిపోతున్న పరిస్థితుల్లో, జారిపోతున్న పరిస్థితుల్లో మనం తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి రావాలి. అందుకనే కదా మనకు ఆల్రెడీ ప్రేయర్లో క్షమాపణ ప్రార్థన పెడతారు. ఒప్పుకోడు ప్రార్థన పెడతారు. ఎందుకు ఒప్పుకోడు? ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళ దగ్గర పరీక్షించుకోండి, ఒప్పుకోండి అని చెప్తారు. ఎందుకు ఒప్పుకోడు? ఒకవేళ మనము రక్షింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు అని చెప్పే పరిస్థితిలో ఉన్నామా? చెప్పే పరిస్థితిలో లేదు. కాబట్టి అట్లాంటి పరిస్థితిలో మనం లేదు కనుకనే దేవుడు ప్రతి ఆదివారము పరీక్షించుకోవడానికి, క్షమాపణ పొందడానికి, దేవుని యొక్క కృపను కోరుకోవడానికి దేవుడు మనకేమిచ్చాడంటే ప్రభు బలను అనుగ్రహించాడు. ప్రభు బల దగ్గరికి వచ్చిన మనము పరీక్షించుకొని క్షమాపణ పొంది ప్రభు శరీరంలో, రక్తంలో పాల్గొంటాం. అట్లనే ఒప్పుకోలు, రాత్రంతా ప్రార్థనలో ఒప్పుకోలు వర్తమానంలో మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. ఈ ఒప్పుకోవడం ఎందుకు? మనలో సరైన జీవితం లేదనే కదా. ఎంత రక్షింపబడినా, ఎంత మందిరానికి వచ్చినా మనం ఎక్కడ జీవిస్తున్నాము? లోకములో జీవిస్తున్నాం. పాపలోకంలో జీవించేటప్పుడు మనకు ఇహలోక మాలిన్యం, పాపం మనకు కూడా అంటిద్ది, మన హృదయానికి కూడా అంటిద్ది కదా. ఈ అంటినప్పుడు మనం ఏం చేసుకోవాలా? హృదయ సున్నత చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సున్నత అంటే కత్తిరించుకోవడం. ఏది మనకు వ్యర్థమైంది ఉందో, అనవసరమైంది, కొన్నిసార్లు మనకు కోపం ఎక్కువ ఉండొచ్చు. కోపపడుడి కానీ పాపము చేయడానికి వాక్యంలో రాయబడింది. కనుక కోపం కూడా కొన్నిసార్లు పాపానికి దారితీసింది. కొన్నిసార్లు అసూయ ఉండొచ్చు, కొన్నిసార్లు మనుషులను అసహించుకోవచ్చు, కొన్నిసార్లు అబద్ధాలు, బూతులు, దొంగతనాలు, కొన్నిసార్లు పాత జీవితం వచ్చి, పాత జీవితంలో ఏదైతే మనము పాపం ఉందో అది కొన్నిసార్లు బయటకు వచ్చింది. పాత పురుషుడు బయటకు వస్తాడు. అట్లాంటప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? కత్తిరించాలి. బయటకు వచ్చినప్పుడల్లా కత్తిరించి. ఎట్లా కత్తిరిస్తావు? ప్రార్థనే. ప్రభువా క్షమించు, సహాయం చేయి, కృపను అనుగ్రహించు, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నీ కొరకు జీవించాలి, నేను పరలోకం చేరాలి, నా పరిశుద్ధత నేను పోగొట్టుకోకూడదు. ప్రభువా కృపను అనుగ్రహించని దేవుని దగ్గరికి వెళ్ళి మనము క్షమాపణ అడిగి దేవుని కృపను బట్టి మళ్ళా మనము సరి చేసుకొని మరలా మన జీవిత యాత్రలో దేవుని కొరకు జీవించాలి. అందుకనే బాహ్యమునకు అంటే ఇక్కడ ఏమని రాబడిందంటే పాత నిబంధన ప్రకారము సున్నతి దేనికంటే దేవుని కుమారుడు అనిపించుకోవడానికి. అబ్రహాం తర్వాత అబ్రహాం సంతానానికి దేవుడి యొక్క సూచనగా, లేదంటే ఒక ఆజ్ఞగా దేవుడు అబ్రహాముకు, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇచ్చాడు సున్నతిని. కనుక ఇప్పుడు మన సున్నతి ఏంటి? హృదయ సున్నతి. ఇప్పుడు దాన్ని మనకు పోల్చుకోవాలంటే కొన్నిసార్లు మనం బాప్తిసం తీసుకున్నాం, ఇది బాప్తిసం యొక్క సాక్ష్యం ఇచ్చాము, అయిపోయింది. ఇది భౌతిక సున్నతి అనుకుందాం కొంచెం సేపు, ఎందుకంటే బహిరంగ సాక్ష్యం ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు అంతరంగ సున్నతి ఏంటి? అంతరంగ సున్నతి ఏంటంటే ఎవ్వరు లేనప్పుడు మనం ఎట్లా జీవిస్తున్నాం. ఉదాహరణకు ఇంట్లో ఉన్నా, నేను ఇంట్లో ఎవ్వరు లేదు, నేను ఒక్కడనే ఉన్నా, చేతిలో ఫోన్ ఉంది, లేదంటే ఇంట్లో టీవీ ఉంది, నేను ఏం చూస్తున్నా? టీవీలో ఏం చూస్తున్నా? ఫోన్లో ఏం చూస్తున్నా? తర్వాత నా తలంపులు ఎట్లా ఉన్నాయి? నా ఆలోచనలు ఎట్లున్నాయి? అంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, ఎవ్వరు చుట్టుపక్కల లేనప్పుడు నువ్వేంటో అదే నీ యొక్క అంతరంగ జీవితం. నీ హృదయం బాగుంటే నీ అంతరంగం బాగుంటుంది. నీ హృదయం బాగుండాలి. బయటికి భక్తి గలవాడివే, బయట తెల్ల బట్టలు వేసుకున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, వెళ్ళి ఫస్ట్ లైన్లో కూర్చుంటున్నాం, ఆరాధన అంటే ఆరాధన చేస్తున్నాం, వార కార్యక్రమాలు అన్నింటిలో ఉన్నాం, అంతా బాగుంది. ఇది భౌతికం, ఎందుకంటే అందరూ చూస్తున్నారు కాబట్టి. అయితే ఎవరు చూడనప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అదే నిజమైన జీవితం, అదే నిజమైన భక్తి. అప్పుడు నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే
విషయాల్లో నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావంటే అదే నీ పరిశుద్ధత. అందుకనే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యానికి తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడుగా, తెల్ల చీర కట్టినంత మాత్రాన పరిశుద్ధులం కాదు. నువ్వు రంగు చీర కట్టినా పర్లేదు, కానీ హృదయం ఎలా ఉండాలా? హృదయం తెల్లగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. కనుక దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఈ బాహ్య యూదుడిగా కాకుండా మనము అంతరంగ యూదుడిగా జీవిస్తే మనము దేవుని కుమారులం, కుమార్తెలం. దేవునితో పాటు యేసు ప్రభువారు ఏ రీతిగా కుడిపార్శ్వం ఆసనుడైనాడో మనం కూడా పరలోకంలో సింహాసనం మీద ఉంటాం. కనుక ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటి ఆయన నూతన క్రియలో ఏం చేశాడు? నూతన సృష్టిగా మనలను చేశాడు. నూతన సృష్టిగా చేయబడిన మనము ఇప్పుడు ఎలా జీవించాలి? నూతన సృష్టిగానే జీవించాలి. అంతరంగంగా దేవుడు ఏదైతే మనల్ని పరిశుద్ధపరిచాడో, ఏదైతే దేవుడు మహిమను తిరిగి మనకిచ్చాడో ఆ మహిమను పోగొట్టుకోవద్దు, ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. ఒకవేళ కొన్నిసార్లు పొరపాట్లు, లోటుపాట్లు ఉన్నా, నిలబడలేని పరిస్థితి అయినా తిరిగి మనం దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. మరలా క్షమించబడి మరలా దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధతను ఇస్తాడు. మరలా మనం పరలోకం కొరకు ఇవన్నీ చేయాలంటే మనం గురి పెట్టుకోవాలి. ఉదాహరణకు పిల్లలు చదువుకున్నారనుకోండి, పిల్లలు చదివేటప్పుడు వారు కొన్నిసార్లు టీచర్లు చెప్తారు, తల్లిదండ్రులుగా మీరు కూడా చెప్తారు కదా, అరే ఒక గురి పెట్టుకోవాలి. మార్కులు అంటే 10th క్లాస్ మార్కులు 600 అనుకోండి, 600 కదా, కనీసం 500 గురి పెట్టుకోరా అంటారు. 600 అంటే 550 కానీ గురి పెట్టుకోరా అంటారు. కనీసం పాస్ అవ్వడం కూడా గురి కొంతమంది. కనుక మార్కులనే కాదు, ఒక ఉద్యోగం గురి, లేదంటే ఒక ఇల్లు కట్టడం గురి, లేదా ఒక గొప్ప స్థానానికి వెళ్ళడం గురి. కనుక మనం ఒక గురి పెట్టుకుంటే మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? పౌలు గారు అంటాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. కనుక ఒక గురి ఉంటే దాని వైపే మన మనసు ఉండేది. గురి లేకపోతే మన మనసు అటు తిరిగి వస్తూ ఉంది, ఒక దగ్గర ఉండదు. గురి లేకపోతే, ఇప్పుడు చదువుకున్నవాడు గురి పెట్టుకోలేదు అనుకోండి, మార్కులు ఎన్నొస్తే ఏమైంది, ఎన్ని మార్కులు వస్తాయో పాస్ అయ్యాం చాలుగా అనుకుంటాడు. ఉద్యోగం, రకరకాల ఉద్యోగాల మీద వచ్చిన ఉద్యోగాల్లో పెట్టుకుంటాడు, ఒక ఉద్యోగం మీద గురి లేదు. అప్పుడు ఏ ఉద్యోగానికి సిద్ధపడలేవు, ఏ ఉద్యోగము రాదు. భౌతికంగానే ఇంత గురి కావాలనుకున్నప్పుడు పరలోకం చేరాలంటే, ఆత్మీయంగా జీవించాలంటే, ఆత్మీయంగా పరిశుద్ధ పట్టణము, నూతనమైన ఎరుసలేము మనం చేరాలంటే అది సులభం కాదు అని మనం ఎరిగినప్పుడు మన దృష్టి ఇంకెక్కువ పెట్టాలి కదా. ఎంత ఎక్కువగా పెడితే పరిశుద్ధ పట్టణానికి మనం చేస్తాం. ఎంత గురి పరలోకం మీద మనం ఉంటే దాని కొరకు జీవించగలుగుతాం. కాబట్టి మన దగ్గర ఉన్న దేవుడు కోరే విషయం ఏంటంటే, మనమందరం కూడా ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ రక్షించబడవచ్చు, పాపక్షమాపణ ఉండొచ్చు, బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వచ్చు, కానీ నీ గురి నువ్వు మర్చిపోతే సొలొమోను లాగా, సంసోను లాగా, లేదంటే ఏ భక్తులైతే తన గురిని మర్చిపోయి జీవించారు, అట్లా మర్చిపోయి జీవిస్తే, గురిని పోగొట్టుంటే నష్టపోయేది దేవుడు కాదు. నువ్వు పరలోకం పోకపోతే దేవుడికి ఏమైనా నష్టమా? నువ్వు పరిశుద్ధ పట్టణంలో చేరకపోతే దేవునికి నష్టమా? ఆయనకి ఏమీ నష్టం లేదు. నష్టపోయేది మనమే. మన ఆత్మే నరకానికి వెళ్ళేది, మన ఆత్మే అగ్నిగుండంలో యుగయుగాలు కలిగి ఒక్క అవకాశం అది, అంతే. రెండోసారి తిరిగి ప్రభు అనడానికి కూడా లేదు. ఒక అతను వాక్యంలో రాయబడింది, లోకాసు వార్తలో, ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడని రాయబడింది. పాతాళంలో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఒక్క మాటే, తనకిష్టమైనట్టు భూమి మీద జీవించాడు. అందుకని తాను పాతాళంలో ఉండి యాత్ర పడుచున్నాను అంటాడు, అరుస్తాడు, కేకలు వేస్తాడు, ఒక్క చుక్క నీటి కొరకు. ఇంకా ఆయనకి అవకాశం ఉందా? మళ్ళీ భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? మరలా తాను పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ మారు మనసుకు అవకాశం ఉందా? పాపక్షమాపణకి అవకాశం ఉందా? లేదు. ఒకవేళ అట్లా అవకాశం ఉండుంటే నరకానికి పోయిన వాళ్ళందరూ మళ్ళీ క్షమాపణ పొందుతారు ఆ బాధకు కదా. కాబట్టి ఒక్కసారి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే
నీకు క్షమాపణ లేదు. ఏదైనా ఇక్కడుండగానే కార్యాంతము జాగ్రత్త చేసుకోవాలి. కార్యాంతం మీద నీ దృష్టి ఉంచాలి. కార్యాంతం మీదనే నీ గురి ఉండాలి. నీ గురి పరలోకం అయితే, నీ గురి పరిశుద్ధ పట్టణం అయితే నువ్వు భూమి మీద జీవించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా జీవిస్తావు. ఎందుకంటే దేవుని రాకడ తెలియదు, మన పోకడ తెలియదు. మన గురి ఒక్కటే. భూమి మీద ఇల్లు లేకపోయినా పర్వాలేదు, భూమి మీద చెట్టు కింద బతికినా పర్వాలేదు. లాజరు ఎక్కడ బతికాడు? బీదవాడు. ఎక్కడ బ్రతికాడు? ధనవంతుడి ఇంటి బయటే ఉన్నాడు. ధనవంతుడి బలం మీద నుండి వచ్చి రొట్టె ముక్కలతో తన కడుపు నింపుకున్నాడు. అట్లాంటి లాజరు పరలోకానికి పోయాడు. కానీ ధనవంతుడు ఊదారం వస్త్రాలు ధరించేవాడు, బహుగా సుఖపడేవాడు, అంత ధనవంతుడు, అంత జ్ఞానవంతుడు, ఆయన పరలోకం పోలే. ఎందుకని? దేవుడిని ఎరగలేదు. దేవుడి గురించి వార్త వినిపించినా దేవుడి కొరకు తన మనసు పెట్టలేదు. కనుక ఇప్పుడు మన జీవితంలో లాజరు వలె ఇల్లు లేకపోయినా పర్వాలేదు, చెట్టు కింద బ్రతికినా పర్వాలేదు, తిండికి లేకపోయినా పర్వాలేదు. మన గురి పరలోకం అయితే అవసరం లేదు. తక్కిడో బిక్కిడో వెళ్తామో లేదో, పరలోకం ఉందో లేదో ఎవరికి తెలుసు? పరలోకం ఉందో లేదో ఎవరికి తెలుసు? భూమి మీద ఉన్నంతకాలం ప్రార్థన పెట్టారు, వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళానంటే ఇంకా అది మీ ఇష్టం. నీకు ఇష్టమే. పరలోకం పోవాలంటే జాగ్రత్తగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవించాలి. కానీ నరకానికి పోవాలంటే ఎట్లా జీవించాలా? నువ్వు ఎట్లా బతికినా ఇబ్బంది లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు బతికినా ఇబ్బంది లేదు. ధనం ఉన్నా నరకానికి పోతావు, ధనం లేకపోయినా నరకానికి పోతావు. అంతే కదా. పరిశుద్ధత ఒక్కటి కాపాడుకుంటేనే పరలోకం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడని వాక్యంలో రాయబడింది. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. పరిశుద్ధత రావడం అంత ఈజీ కాదు, ప్రభువును చూడడం అంత ఈజీ కాదు, పరలోకం చేరడం కూడా అంత సులభం కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోకం పోవు, తర్వాత మీటింగ్లో కూర్చున్నంత మాత్రాన పరలోకం పోవు, తర్వాత ఆరాధన చేసినంత మాత్రాన పరలోకం. ఆత్మీయత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం లేదు కాబట్టి ఆదాము పాపంలో పడ్డాడు. ఇది వాస్తవం. చల్లబడి వచ్చే దేవుని యొక్క సహవాసాన్ని తను కలిగి ఉంటే అవమాట వినేవాడు కాదు. సహవాసం కొంచెం అట్లా తప్పింది, పాపంలో పడ్డాడు. పూర్తిగా దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మన జీవితంలో మనం కూడా దేవునితో సహవాసం కలిగి లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే మనం పరలోకం చేరడం కష్టం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. నేనైనా మీరైనా పరలోకం చేరాలంటే పరిశుద్ధత ఉండాల్సిందే. వాక్యం చెప్పినంత మాత్రాన నేను పరలోకం పోను, విన్నంత మాత్రాన మీరు అయితే పరలోకానికి తగినట్టు నూతన సృష్టిగా జీవించాలి. ఆ ప్రకారము జీవించినట్లు ప్రభు తన అపారమైన కృపను మనకు అనుగ్రహించును గాక.